ఆలోచన. ఈరోజు మహిళలకి ఉచితంగా సీఎం గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సీఎం గారు మంచి పథకము పెట్టారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వచ్చి రాగానే వాళ్ళని ఏ గవర్నమెంట్ పెట్టని పథకం ఇతను పెట్టి వాళ్ళని చాలా సంతోషపెట్టాడు లేడీస్ని. అయితే తెలంగాణ ఇప్పుడు వచ్చింది అన్నట్టుగా వాళ్ళు చాలా ఫీల్ అయ్యి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అంటే చాలా వరకు మహిళలు మేము ఎన్ని రోజులు కష్టపడ్డా ఒకేసారి వెళ్ళిపోయింది, ఫ్రీ బస్లో తిరుగుతున్నాము అన్న వేళ పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందుకైతే బస్ స్టాపుల్లో ఎక్కువ జనాలు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అంటే ఒకే బస్సు ఎక్కి వెళ్ళాలని ఏం లేదు. ఇప్పుడు ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి ఎక్కడికంటే వాళ్ళకు అక్కడికి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు. మీ దాంట్లో చాలా వరకు కొంతమంది మహిళలు అసభ్యకరంగా అంటే ఒకరి మీద ఒకరు కూర్చొని జుట్లు లాగేసుకొని కొట్టుకోవడం జరిగింది. ఇలాంటి మేము చూసాము. ఇంకా జరుగుతున్నాయి? లేదండి, ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏమీ మా బస్సులో కానీ జరగలేదు. మహిళలందరూ చాలా చక్కగా వాళ్ళకు పెట్టిన పథకాన్ని చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. అంటే మీ ఆర్టీసీ వాళ్ళకి నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. మా ఆర్టీసీకి నష్టం వస్తుంది మేడం ఎలాగైనా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సీఎం గారు ఏంటంటే వీళ్ళకు మహిళల గురించి పెట్టారు కాబట్టి మేము కూడా ఎక్కువ దాని గురించి ఆలోచించట్లేదు. వాళ్ళని చూసిన సీఎం గారు మమ్మల్ని ఉద్యోగస్తులను కూడా చూసుకుంటారని మేము ఫీల్ అవుతున్నాం. ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఉచిత పథకాన్ని కూడా ఒకళ్ళ ఛార్జెస్ అంటే ఎక్కువ రేటు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని మాకు తెలిసింది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎక్కువ రేటు పెంచితే అంటే ఇప్పుడు డీజిల్ ఇవన్నీ ఖర్చులు చూసుకుంటే మాత్రం పెంచాలి. ఇప్పుడు పెరుగుతున్న రేట్లతో ప్రకారంగా చూసుకుంటే మాత్రం రేట్లు పెరగాలి, పెంచుతారు ఎలాగైనా. కానీ వాళ్ళు దాని గురించి ఏమీ ఇబ్బంది పడట్లేదు. వాళ్ళు అంటున్నారు కూడా ఆర్టీసీ లాస్ అవుతుంటే మాకేమీ నచ్చడం లేదు. ఎందుకంటే కాకపోతే సగం టికెట్ అయినా పెట్టాలి, వీళ్ళు మొత్తం ఫ్రీ పెడితే మాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది అని ఒక మాట కొద్ది మంది మాత్రం అంటున్నారు.